హలో ఎవ్రీవన్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ ఎడ్యుకేషన్ కింగ్స్ 90. ఈరోజు మనం ఈ వీడియోలో స్క్వేర్ రూట్ని ఫైండ్ అవుట్ చేయడానికి ఈజీ ట్రిక్ నేర్చుకుందాం అనమాట. సో చాలా అంటే చాలా ఈజీగా అయిపోతుంది. సో 2 సెకండ్స్లో మీరు చెప్పేస్తారనమాట అది దేని యొక్క స్క్వేర్ రూట్. సో ఫస్ట్ దానికన్నా ముందు మనకి మనం ట్రిక్ని అబ్జర్వ్ చేయాలి. సో ఫస్ట్ ఇక్కడ చూసుకుంటే ఇక్కడ చూడండి, 1 స్క్వేర్ అంటే 1, అలాగే 9 స్క్వేర్ అంటే 81 కదా. సో లాస్ట్ ఇక్కడ 1 వచ్చింది. అలాగే 11 స్క్వేర్కి 19 స్క్వేర్కి కూడా లాస్ట్ 1 వచ్చింది. నెక్స్ట్ 2 స్క్వేర్కి 4 వచ్చింది, 8 స్క్వేర్కి 64, దట్ మీన్స్ లాస్ట్ డిజిట్స్ 4 అనమాట. అలాగే 3 స్క్వేర్కి 9, నెక్స్ట్ 7 స్క్వేర్కి 49 అంటే లాస్ట్ డిజిట్ 9 వచ్చింది. సో ఇక్కడ మళ్ళీ 4 స్క్వేర్కి 16, 6 స్క్వేర్కి 36 అంటే అలాగే ఇక్కడ రిపీట్ అవుతున్నాయి చూడండి. సో ఇక్కడ 2కి లాస్ట్ డిజిట్ 4 వచ్చింది, 3కి ఇక్కడ 9, 6, నెక్స్ట్ 5, 6, 9 అలాగా. సో ఇంకా ఇలా కంటిన్యూ అవుతుంటే ఎంతకైనా అలాగే వస్తాయి కాబట్టి మీరు దాని నుంచి ఏం అర్థం చేసుకోవాలంటే, సో లాస్ట్ డిజిట్ 1 అయితే అది ఏమవుతుంది, 1 అవుతుంది లేదా 9 అవుతుంది. అది లాస్ట్ డిజిట్ 1 అంటే. నెక్స్ట్ లాస్ట్ డిజిట్ 4 అయితే ఏమవుతుంది, 2 కానీ 8 కానీ. నెక్స్ట్ లాస్ట్ డిజిట్ 9 అయితే 3 కానీ 7 కానీ అవుతుంది. అలాగే లాస్ట్ డిజిట్ 6 అయితే ఎయిదర్ 4 అవుతుంది లేదా 6 అవుతుంది. అదే లాస్ట్ డిజిట్ 5 అయితే 5 అవుతుంది అనమాట. సో ఇక్కడ చూడండి, మీరు బాగా చూస్తే ఇక్కడ చూడండి, ఇక్కడ 1 + 9 ఎంత, 10, 2 + 8 10, 3 + 7 10, 4 + 6 10. కాబట్టి ఇక్కడ 5/5 కూడా 10 అనమాట. సో ఏదైనా యాడ్ చేస్తే 10 వచ్చే నెంబర్స్కి ఇవి లాస్ట్ డిజిట్స్ అవుతున్నాయి అనమాట. సో దీని ప్రకారం ఇప్పుడు స్క్వేర్ రూట్స్ చూసుకొని ఈజీగా ఎలా కనుక్కోవాలో చెప్తాను. ఇప్పుడు ఫస్ట్ దీన్ని చూసుకుంటే ఇక్కడ ఏమొచ్చింది, √9216. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ లాస్ట్ డిజిట్ చూసుకోవాలి. లాస్ట్ 6 వచ్చిందంటే మనకి ఏమో వచ్చే పాసిబిలిటీస్ ఉన్నాయి. 4 స్క్వేర్ వచ్చేసరికి 16 కాబట్టి 4 వచ్చే ఛాన్స్ ఉంది. అలాగే 6 స్క్వేర్ వచ్చేసరికి 36 కాబట్టి 6 వచ్చే ఛాన్స్ కూడా ఉంది. సో నెక్స్ట్ లాస్ట్ 2 డిజిట్స్ని ఇప్పుడు కన్సిడర్ చేయకుండా రిమైనింగ్ 2 డిజిట్స్ని కన్సిడర్ చేయాలన్నమాట. సో 92 అంటే ఏ స్క్వేర్స్కి దగ్గరగా ఉందో చూసుకోవాలన్నమాట. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ 9 స్క్వేర్ అంటే 81 కదా, అలాగే 10 స్క్వేర్ అంటే 100. సో 92 కన్నా పెద్ద అవుతుంది కాబట్టి మనం ఇక్కడ 9 స్క్వేర్ని 81 కాబట్టి 9 స్క్వేర్ తీసుకోవాలి. అంటే ఈ రెండుకి ఇది 9 స్క్వేర్, దట్ మీన్స్ 94 కానీ 96 కానీ అవుతుంది. ఇది 94 96 కనుక్కోవాలంటే ఇప్పుడు మనకి 9 వచ్చింది కదా, 9 నెక్స్ట్ నెంబర్ ఎంత, 10. 9ని 10తో మల్టిప్లై చేసినప్పుడు 90 వచ్చింది. 90 అనేది 92 కన్నా పెద్దదా చిన్నదా, పెద్దది. కాబట్టి ఈ రెండిట్లో పెద్ద నెంబర్ అయినా 96 తీసుకుంటాం. సో ఆన్సర్ ఈజ్ 96 అనమాట. అలాగే నెక్స్ట్ చూస్తున్నాను చూడండి, లాస్ట్ 1 వచ్చిందంటే అది ఏమవుతుంది, 1 కానీ అవుతుంది, 9 కానీ అవుతుంది లాస్ట్ డిజిట్. అప్పుడు నెక్స్ట్ ఈ 2 నెంబర్స్ వదిలేసి ఈ 2 నెంబర్స్ తీసుకోవాలి. ఇక్కడ ఏముంది, 79 ఉంది. 79 అంటే 8 మధ్యలో ఉంది. 8 స్క్వేర్ వచ్చేసరికి 64, అలాగే 9 స్క్వేర్ వచ్చేసరికి 81 అంటే ఎక్కువ. కాబట్టి 8 స్క్వేర్ అయినా 64 తీసుకోవాలి. అంటే 81 కానీ 89 కానీ అవుతుంది. దాన్ని 89 81 అని ఎలా తీసుకుంటాం, 8ని దాని నెక్స్ట్ నెంబర్ అయిన 9తో మల్టిప్లై చేస్తే 8 9 ఎంత, 72. సో 79 అనేది 72 కన్నా పెద్దదా చిన్నదా, పెద్దది. కాబట్టి దాని నుంచి పెద్ద నెంబర్ అయింది ఇది తీసుకుంటాం అనమాట. సో ఆన్సర్ ఈజ్ 89 అనమాట. నెక్స్ట్ 84 తీసుకుంటే ఇక్కడ 4 అనేది లాస్ట్ డిజిట్ వేటికి వస్తుంది, 2 కానీ 8 కానీ. సో ఇక్కడ ఇప్పుడు రిమైనింగ్ ఈ టూ డిజిట్స్ వదిలేసి ఈ 2 డిజిట్స్ చూసుకోవాలి. ఇక్కడ ఏమొచ్చింది, 60 అంటే వేటి మధ్యలో వస్తుంది, 7 స్క్వేర్ 49, 8 స్క్వేర్ 64. సో 8 స్క్వేర్ పెద్దది కాబట్టి 7 స్క్వేర్ తీసుకోవాలి. ఇది 72 అయినా అవ్వాలి, 78 అయినా అవ్వాలి. సో 72నా 78 అనేది ఎలా కనుక్కోవాలి, 7ని దాని నెక్స్ట్ నెంబర్ అయినా 8తో మల్టిప్లై చేయాలి. సో 7 8 ఎంత, 56. 56 అనేది 60 కన్నా చిన్నదా, పెద్దది. కాబట్టి పెద్ద నెంబర్ తీసుకోవాలి.
సో దీని ఆన్సర్ ఏమవుతుంది 78. అలాగే ఇక్కడ 14641 ఉంది కదా, దాన్ని కూడా అంతే. లాస్ట్ 1 వచ్చిందంటే అది ఆన్సర్ ఏమవుతుంది లాస్ట్ డిజిట్లో 1 కానీ 9 కానీ అవుతుంది. సో ఈ 2 డిజిట్స్ని వదిలేసి ఈ 3 డిజిట్స్ తీసుకోవాలి. ఈ 3 డిజిట్స్ స్క్వేర్స్ ఎక్కడ దగ్గర ఉన్నాయి, 12 స్క్వేర్ వచ్చేసరికి 144, అలాగే 13 స్క్వేర్ వచ్చేసరికి 116. 13 స్క్వేర్ పెద్దది కాబట్టి 12 స్క్వేర్ని తీసుకోవాలి. 12 స్క్వేర్ అంటే 121 కానీ 129 కానీ ఆన్సర్ అవుతుంది. సో 121 129 అలా తీసుకుంటాం. 1 అంటే 12ని నెక్స్ట్ నెంబర్ అయినా 13తో మల్టిప్లై చేస్తే ఏమొచ్చింది, 13 2s 26, 13 1s 13, నెక్స్ట్ 156. 156 అనేది పెద్దది, అంటే ఇది చిన్నది కాబట్టి చిన్న నెంబర్ అయినా 121 తీసుకుంటాం. సో ఆన్సర్ ఏమవుతుంది 121 అవుతుంది. అలాగే ఇక్కడ 9 అనేది దేనికి వస్తుంది, 3 కానీ 7 కానీ అవుతుంది. సో ఈ 2 నెంబర్స్ వదిలేసి ఈ 334 అని తీసుకుంటాం. 334 అనేది దేనికి దగ్గరగా ఉంటుంది, 18 స్క్వేర్ ఎంత 324, అలాగే 19 స్క్వేర్ ఎంత 361. సో 19 స్క్వేర్ పెద్దది కాబట్టి 18 స్క్వేర్ తీసుకొని ఇక్కడ 183 కానీ 187 కానీ అవుతుంది. సో ఇప్పుడు 183 187 అని ఎలా కనుక్కుంటాం, 18ని 19తో మల్టిప్లై చేయాలి, అప్పుడేమవుతుంది. సో 19 8 దగ్గర అంతా 342. 342 అనేది 334 కన్నా ఎంత పెద్దది. సో ఇది చిన్నది కాబట్టి ఇందులో చిన్న నెంబర్ తీసుకోవాలి, అంటే 183 అనమాట. సో ఆన్సర్ ఎంత అవుతుంది 183 అవుతుంది. అలాగే ఇక్కడ లాస్ట్ డిజిట్ ఎంత 4. 4 అంటే ఏమవుతుంది, లాస్ట్ డిజిట్ 2 కానీ 8 కానీ వస్తుంది. సో ఇప్పుడు ఈ 2 డిజిట్స్ వదిలేసి ఇక్కడ 163 తీసుకోవాలి. సో 12 స్క్వేర్ ఎంత 144, అలాగే 13 స్క్వేర్ ఎంత 169. సో 169 అనేది పెద్దది కాబట్టి సో మనం చిన్నదైన 12 స్క్వేర్ తీసుకుంటాం, అంటే 12, 122 కానీ 128 కానీ అవుతుంది. సో ఇప్పుడు 122 128 అని ఎలా కనుక్కుంటాం, 12ని దాని నెక్స్ట్ నెంబర్ అయినా 13తో మల్టిప్లై చేయాలి, అప్పుడేమవుతుంది 12 3s 36, 3 క్యారీ అవుతే 12 1s 12 ప్లస్ 3 ఎంత 156. సో 163 అనేది 156 కన్నా పెద్దది కాబట్టి చిన్న నెంబర్ తీసుకోకుండా పెద్ద నెంబర్ తీసుకున్నాం. సో ఆన్సర్ ఎంత అవుతుంది 128 అవుతుంది. సో అర్థమైంది కదా, చాలా ఈజీ ట్రిక్ అనమాట. సో ఇలాగా మీరు ఎన్ని స్క్వేర్స్ అయినా కనుక్కోవచ్చు. మన ట్రిక్ నచ్చినట్లయితే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.